మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నామండి. మనము ఒకటి చక్కటి అంశాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. అయితే మొదటిగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒక లేఖనాన్ని చదువుకొని మనము వాక్య భాగంలోనికి వెళ్దాము. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని ఈ యొక్క లేఖన భాగం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోమని గ్రంథం మనకి ఎందుకు తెలియజేస్తూ ఉందంటే, మనుషుని యొక్క ఊహలు బైబిల్ గ్రంథంలో చేరుస్తారేమో, మనుషుని యొక్క ఊహలు లేఖనాల్లో ఉన్న వాక్యాలకి కలిపి మాట్లాడతారేమో అని అట్టి ఆలోచన చేస్తారేమోనని గ్రంథంలో యొక్క వాక్యాన్ని రాయించి ఉంచినప్పుడు మనం ఖచ్చితంగా ఏమని ఆలోచన చేయాలంటే, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకొనుడి అని చెప్పినప్పుడు మన జాగ్రత్తగా గ్రంథాన్ని మాత్రమే పరిశీలించి చదువుకోవాలి. గ్రంథంలో ఉన్న వాక్యాన్ని మాత్రమే మనము మాట్లాడాల్సిన అవసరం ఉంది, కానీ మన ఊహల్ని మనం గ్రంథంలో చేర్చకూడదు. కాబట్టి ఈనాటి సమాజంలో మనము ఈనాటి రోజుల్లో చూస్తున్నట్లయితే రత్నకిషోర్ అనే ఒక సహోదరుడు బోధని తప్పు పట్టేస్తున్నారు. ఎలాగని అంటే, యెహోవా దేవుడు ఉన్నాడు కదా, ఆయన యెహోవా అని పిలవటం జరిగింది, అలాగే యేసుక్రీస్తు వారిని కూడా యెహోవా అని పిలవటం జరిగిందని సహోదరుడు రత్నకిషోర్ గారు తెలియజేశారు. ఆరాధ్య దైవము యెహోవా అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి ఒక మాటను ఉపయోగించి అక్కడ దేవుడిని, ఈ దేవుడైనటువంటి యెహోవా అని చెప్పేసి ఉంటుంది. హియర్ ఓ ఇజ్రాయెల్ అవర్ గాడ్ యెహోవా ఈజ్ వన్ యెహోవా అని చెప్పేసి అక్కడ అంటాడు. మన దేవుడైన యెహోవా అద్వితీయుడైనటువంటి యెహోవా అని, ఆయన ఆరాధనకు పాత్రుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. నిజమే, యెహోవా ఆరాధనకి పాత్రుడు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, ఈ యెహోవా అనేటువంటి ఈ పేరు ఎవరికి ఉంది? పాత నిబంధనలో తండ్రికి ఉంది, దాన్ని కాదంటం లేదు. పాత నిబంధనలు మనం గమనించినప్పుడు ఆ యెహోవా అనేటువంటి పేరు క్రీస్తు ప్రభువుకు ఉంది. కాదని ఎవరైనా అనగలరా? ఒకవేళ ఎవరైనా మేము దీన్ని కాదు అనేటువంటి ఆలోచన కనుక ఉన్నట్లయితే ఒకసారి గ్రంథము యెషయా గ్రంథాన్ని కనుక తిప్పినట్లయితే, మీ బైబిల్ యెషయా గ్రంథానికి తిప్పుకొని అక్కడ దేవుని యొక్క వాక్యము యెహోవా అనేటువంటి పేరు ఎవరికి ఉపయోగించింది అనేటువంటిది కనుక పరిశీలన చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 2వ వచనం, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అనేటువంటి మాట ఇక్కడ తెలియజేయబడింది. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అని చెప్పేసి అన్నాడు. ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో కనుక చూసినట్లయితే మత్తయి సువార్త ప్రారంభంలోనే మనం ఈ వచ్చిన భాగాన్ని గుర్తిస్తూ ఉంటాం. ప్రారంభంలోనే ఇక్కడ మత్తయి దీన్ని కోడ్ చేస్తూ ఇది ఎవరి విషయంలో నెరవేరింది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 3వ అధ్యాయం 3వ వచనము, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి అని అరణ్యములో కేకవేయి ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే అని చెప్పేసి అన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము, ఈ 2 వచనాలని పోల్చి చూసినప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి యెహోవా తండ్రా కుమారుడా? బాగా గమనించండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము, ఈ రెండింటిని పరిశీలన చేసినప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి యెహోవా క్రీస్తు ప్రభు కాదు అని ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ క్రీస్తు ప్రభు అని గనక మనం ఒప్పుకోవాలి తప్పదు, ఒప్పుకుంటే అప్పుడు ఒకసారి వెనక్కి రండి. క్రైస్తవుల ఆరాధ్య దైవం ఎవరిని ఆరాధించాలి? యూదులు ఎవరిని ఆరాధించారు? యెహోవాని అని అన్నారు. మరి ఇప్పుడు యెహోవాని అంటే క్రీస్తు ప్రభు కాదా? అందులో క్రీస్తు లేడా? కాబట్టి ఎవరో కన్ఫ్యూజ్ చేశారని మనం కన్ఫ్యూజ్ అవ్వవలసినటువంటి అవసరం లేదు. బైబిల్ని మనం స్పష్టంగా చదివేటప్పుడు మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, తండ్రి ఆరాధనకి పాత్రుడు, అలాగనే కుమారుడు క్రీస్తు ఆరాధనకి పాత్రుడు, 100% ఆరాధనకి పాత్రుడు. ఆయన యెహోవా, గ్రంథమైన యెహోవాగా తెలియజేసింది. కాబట్టి క్రీస్తు ప్రభు ఆరాధనకి పాత్రుడు అనేటువంటి విషయము ఆయనకు యెహోవా అని పిలువబడినటువంటి ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుంది.
కాబట్టి సహోదరులు రత్నకిషోర్ గారు కానీ, లేదా ఆయన దగ్గర నేర్చుకున్న శిష్యులు కానివ్వండి, ఆయన మెసేజ్లు వినేవాళ్ళు కానివ్వండి, మీరందరూ జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు ఏమంటే, నరుని యొక్క ఊహను బట్టి లేఖనాలలో ఏ ప్రవచనం పుట్టదని మొదట మీరు గ్రహించుకోవాలి. కాబట్టి ఆ లేఖనం కూడా మనం చదువుకుంటే ఒక పని అయిపోతుంది. కాబట్టి ఆ లేఖనం కూడా ఒకసారి మనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 20వ అధ్యాయము. క్షమించాలంటే పేతురు రాసిన 2వ పత్రిక 20వ అధ్యాయము. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. కాబట్టి లేఖనం మనకి ఏమని సెలవిస్తూ ఉందంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను అని లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఒక నరుని యొక్క ఊహను బట్టి లేఖనాలు ఏ ప్రవచనం పుట్టదండి. ఒక నరుని యొక్క ఊహను బట్టి లేఖనాలలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవాలి. రత్నకిషోర్ గారు కానివ్వండి, లేదా ఆయన దగ్గర నేర్చుకునే వాళ్ళు కానివ్వండి, లేదా ఆయన మెసేజ్లు వినేవాళ్ళు కానివ్వండి, ఆయన ఫాలో చేసేవాళ్ళు కానివ్వండి, మీరందరూ ఏమని గమనించాలంటే, నరుని ఊహను బట్టి లేఖనాలలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవాలి. యెహోవా గ్రంథాన్ని పరిశీలనగా చదువుకోవాలని మీరు మొదట గ్రహించుకోవాలి. కాబట్టి రత్నకిషోర్ గారు ఏమని బోధిస్తూ ఉన్నారంటే, యేసుక్రీస్తు వారిని కూడా యెహోవా అని పిలవటం జరిగింది అని, యేసుక్రీస్తు వారు కూడా యెహోవా అని బైబిల్లో సంబోధించడం జరిగిందని ఆయన బోధిస్తూ ఉన్నారు. సరే, యేసుక్రీస్తు వారికి యెహోవా అను నామము బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా పెట్టినట్టు ఉందా మనము పరిశీలన చేద్దాం. దీనికి ముందుగా యెహోవా నామము అని ఎవరికి పెట్టడం జరిగిందో మనం ఆలోచించేద్దాం. యెహోవా నామము పెట్టకముందు ఆ నామం ఎవరికైతే పెట్టబడిందో ఆయన ఏమని పిలువబడ్డాడో మనం ఆలోచించేద్దాం. కాబట్టి మనం బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాల్ని మాత్రమే మనం ఆధారం చేసుకొని మాట్లాడాలి, కానీ మన ఊహని తీసుకొని వెళ్ళి ఆ వచనంలో పెట్టి మాట్లాడటం వలన అది దైవావేశం వలన కలిగిన వాక్య వివరణ కాదు, కానీ నరుని యొక్క ఊహను బట్టి వచ్చే వాక్య వివరణ అవుతుందండి. కాబట్టి లేఖనం చదువుకుందాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం అండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము మీద కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. కాబట్టి మనము గ్రంథాన్ని చదివేటప్పుడు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలండి. గ్రంథాన్ని చదివేటప్పుడు, మన లేఖనాన్ని చదివేటప్పుడు అది ఏ కాలంలో జరిగింది, ఏ చరిత్ర అని ఆలోచించాలి మనము. ఏ కాలంలో జరిగింది? మోషే గారు సినాయి పర్వతం మీద తమ మామ మంద అయిన గొర్రెల్ని మేపుకోవడానికి వెళ్ళినప్పుడు అగ్ని జ్వాలలు పొదలో నుంచి మండటం వలన అక్కడ సందర్భం మాట్లాడుతున్నారు. కాబట్టి అక్కడ దేవదూత కనబడి మోషేతోటి మాట్లాడటం జరుగుతుంది. ఏమని? నీ పితరుల దేవుడను అని. అంటే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడను అని మాట్లాడటం జరిగిందండి. కాబట్టి మాట్లాడినప్పుడు అక్కడ పేరు చెప్పలేదండి. కాబట్టి మోషే తర్వాత, అంటే మోషే ద్వారా తండ్రి అయిన దేవుడు తన నామాన్ని ఇదే నా నామము అని యెహోవా అని తెలియజేయడం జరిగింది. కాబట్టి యెహోవా నామం తెలియజేయక మునుపు సుమారుగా 2631 సంవత్సరము దాకా ఏమని పిలవటం జరిగిందంటే పితరుల దేవుడు. 2631 సంవత్సరము దాకా పితరుల దేవుడుగా తండ్రి అయిన దేవుడు పిలువబడ్డాడు. అనగా పితరుల దేవుడుగా మనం ఆదాము నుంచి మోషేకి 80 సంవత్సరాలు వచ్చే వరకు మనం చూసుకున్నట్లయితే పితరుల దేవుడిగా పిలువబడ్డాడండి. అప్పటి వరకు కూడా ఆయన తన నామాన్ని తెలియచేయలేదు. కాబట్టి వీరంతా కూడా ఏమని తెలియజేస్తూ వస్తున్నారంటే తమ యొక్క దైవాన్ని, ఇదిగో అబ్రహాంతో నడిచిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన మా దేవుడు,
ఇదిగో యాకోబుతో నడిచిన ఆయన ఉన్నాడు కదా, ఆయన మా దేవుడు. ఇస్సాకుతో నడిచిన ఆయన ఉన్నాడు కదా, ఆయన మా దేవుడు అని వీరు పితరులను బట్టి దేవుని గుర్తించడం జరిగింది. పితరులను బట్టి వీరు ఈయన దేవుడు అని వారు గుర్తించారు. కాబట్టి అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అని మాట్లాడటం జరిగింది. కాబట్టి మనము ఇలాగ బ్యాక్గ్రౌండ్ ఆలోచన చేయాలండి. బ్యాక్గ్రౌండ్ ఆలోచన చేయాలి. ఒక నామం గురించి మనం ఆలోచన చేసినప్పుడు సాదాసీదాగా నరుని యొక్క ఊహను బట్టి మనం ఆలోచన చేయకూడదు. కాబట్టి 2631 సంవత్సరము దాకా పితరుల దేవుడుగా తండ్రి అనే దేవుడు, పరమందున దేవుడు, సింహాసనుడు అయిన దేవుడు, పితరుల దేవుడు అని పిలువబడ్డాడు. కాబట్టి మోషేకి సుమారుగా 80 సంవత్సరాలు వచ్చినప్పుడు సినాయి పర్వతం మీద అరణ్యంలో గొర్రెలను మేపుచున్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన దూత ద్వారా మాట్లాడినప్పుడు తన యొక్క నామాన్ని బయలుపరచడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంలోనే మాట్లాడుతూ ఏమని అంటున్నాడంటే 3వ అధ్యాయము నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో, మరియు ఆయన నేను ఈ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. కాబట్టి మనము 14వ వచనంలో చూసినట్లయితే 14వ వచనంలో తండ్రి అయిన దేవుడు తన యొక్క నామాన్ని బయలుపరుస్తున్నాడండి. అప్పటి వరకు కూడా ఇదే నా తరతరములకు నామము, ఇదే నా నామము, యెహోవాను నామము అని అప్పటి వరకు కూడా ఎవరికి చెప్పలేదండి. మోషేకి అరణ్యంలో ఆ యొక్క పర్వతం మీద తన యొక్క నామాన్ని బయలుపరచడం జరిగింది. కాబట్టి ఎవరికి బయలుపరిచారు ఆ నామాన్ని, ఎవరికి అనేది మనం ఇప్పుడు చదువుదాము. అదే నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనమండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. మరియు దేవుడు మోషేతో ఇట్లనను, మీ పితరుల దేవుడైన యెహోవా, జాగ్రత్త గమనించండి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా మీరు పితరుల దేవుడు అని నన్ను పిలుస్తున్నారు కదా, ఆ యెహోవాను జాగ్రత్త గమనించండి. మీ పితరుల దేవుడను అని మీరు పిలుస్తున్నారు కదా, ఆ యెహోవాను అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని యెహోవా మీ యొద్దకు నన్ను పంపనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. కాబట్టి రత్నకిషోర్ గారు, మీరు లేఖనాల్ని, ఈ యొక్క లేఖనాలు మీకు ఏమాత్రం అర్థమైనాయో మాకు తెలియదు కానండి, మీరు చాలా దారుణంగా వక్రీకరిస్తున్నారు. కాబట్టి పితరుల దేవుడిగా పిలువబడిన ఆయన ఇదే నా నామము, తరతరములకు నా జ్ఞాపకార్థ నామము అని యెహోవా అని మాట్లాడటం జరిగింది. తన యొక్క నామాన్ని తెలియజేయడం జరిగిందండి. కాబట్టి ఈ నామాన్ని తెలియజేసినప్పటికీ సుమారుగా సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి మనము ఆ యొక్క సంవత్సరాలను చూసుకున్నట్లయితే 2631 సంవత్సరం, సుమారుగా 2631 సంవత్సరంలో సుమారుగా తండ్రి అయిన దేవుడు తన యొక్క నామాన్ని మోషేకి తెలియజేయడం జరిగింది, యెహోవా అని. కాబట్టి ఆ నామాన్ని తెలియజేసినప్పటికీ మోషేకి 80 సంవత్సరాలు ఉంది. ఆ యొక్క నామాన్ని, యెహోవాను తన నామాన్ని తెలియజేసినప్పుడు మోషేకి 80 సంవత్సరాలు. కాబట్టి మరి లేఖనాలు మనకి ఇలా క్షుణ్ణంగా ఉన్నప్పుడు మీరు వక్రీకరించడానికి మనసెలా ఊపుతుంది మీకు? కాబట్టి దైవావేశం వలన కలిగిన ఈ యొక్క లేఖనాల్ని పరిశీలన చేసినప్పుడు నరుని యొక్క ఊహను బట్టి లేఖనాలలో ఏ ప్రవచనం పుట్టదని మొదటగా గ్రహించుకోవాలని సహోదరులు రత్నకిషోర్ గారికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. అదేవిధంగా మీ యొద్ద ఎంతమంది అయితే నేర్చుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఫాలో అయ్యి మీ యొక్క ఊహలను బట్టి మీ వాళ్ళు నమ్ముతున్నారో మీ అందరికీ కూడా గ్రంథాన్ని బట్టి హెచ్చరిక అండి, గ్రంథాన్ని బట్టి హెచ్చరిక. యెహోవాను నామము పితరుల దేవుడిగా పిలువబడిన ఆయనకు మాత్రమేనని లేఖనం ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంది. ఈ యొక్క లేఖనమేనా? ఇంక లేఖనాలు ఏమీ లేవా? ఇంక లేఖనాలు ఉన్నాయి, చూద్దామా? చూద్దాం, ఇంకో లేఖనం చూద్దాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనంలో చూద్దాము. క్షమించాలండి, ఇది చదివేస్తాను కదా. ఇంకో లేఖనం చదువుదామండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం చదువుదామండి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొక్కడునూ లేడు. మేము వినిన దానంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడనూ లేడు.
ఎంత స్పష్టంగా ఉంది, ఎంత స్పష్టంగా ఉందండి ఈ యొక్క పదము. కాబట్టి దేవా యెహోవా ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే తండ్రి అని దేవుడు, పరమందున దేవుడు, పితరుల దేవుడిగా పిలువబడిన ఆయన గురించి మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఏమని మాట్లాడుతున్నారు ఈ యొక్క లేఖనంలో? కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. యేసుక్రీస్తు వారి గురించి కాదు మాట్లాడుతుంది ఇక్కడ, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతుంది లేదండి. ఇక్కడ మాట్లాడుతుంది పితరుల దేవుడిగా పిలువబడిన ఆయన గురించి మాట్లాడుతున్నారనమాట. మాట్లాడుతున్న వారు ఎవరు? ఇశ్రాయేలీలు. కాబట్టి ఇశ్రాయేలీలు మన బ్యాక్గ్రౌండ్ అండి, మనకి చరిత్ర ఆధారంగా మనం మాట్లాడాలి. మనం లేఖనాలు చదివేటప్పుడు ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థం అవ్వాలి మనకి. ఏ సంవత్సరంలో జరిగింది, ఏ కాలంలో జరిగింది, ఆ యొక్క కాలంలో నరులు ఏమని విశ్వసిస్తున్నారు అనే విషయాలు మనకి అవగాహన ఉండాలండి. కాబట్టి మనము సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడునూ లేడు అని మాట్లాడినప్పుడు మనము బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. ఏ కాలం ఇది? సమూయేలు కాలం. కాబట్టి సమూయేలు కాలంలోకి మనం వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ అక్కడ వాళ్ళు ఏమని విశ్వసిస్తున్నారు వారు? ఈ యొక్క లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే పితరుల దేవుడిగా పిలువబడిన ఆయన, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చిన ఆయన, తన నామాన్ని యెహోవా అని తెలియజేసిన ఆయన, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నమ్మే ప్రజలు వీరు. జాగ్రత్తగా గమనించాలి. మనం చరిత్ర ఆధారాలు చేసుకొని మాట్లాడాలి, కానీ మన ఊహని బట్టి మనం మాట్లాడటం వలన అది మన ఊహే అవుతుంది, కానీ దేవుని యొక్క మాటలు అవ్వవు. కాబట్టి యెహోవా అనే నామము పితరుల దేవుడికి పెట్టడం జరిగింది. ఆయన తన నామాన్ని ఇదిగో నా నామం యెహోవా అని స్వయాన ఆయనే తెలియజేయడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారికి కూడా యెహోవా అనే నామం ఉంది అని ఒక కొత్త బోధని సృష్టించాడనమాట. ఒక కొత్త బోధన యేసుక్రీస్తు వారికి కూడా యెహోవా అనే నామం ఉంది అని సృష్టించడం జరిగింది. కాబట్టి యెహోవా అనే నామం ఉంటే ఒకవేళ యేసుక్రీస్తు వారికి కూడా యెహోవా అని ప్రత్యేకించి నామకరణం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే లేఖనాల ప్రకారంగా ఆయనకి యేసు అని పేరు పెట్టడం జరిగింది. ఆయన నజరేతులో ఉంటాడు కాబట్టి నజరేతుడు అని పిలువబడటం జరిగింది. చాలా జాగ్రత్తగా గమనించాలండి, చాలా జాగ్రత్తగా గమనించాలి మనము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎలాంటి నామములు ఉన్నాయో మనము లేఖనాల్లో చూడగలం. పాత నిబంధన చట్టంలో యెహోవా దేవుణ్ణి ఎలాగా వర్ణింపదగిన పదములతోటి వర్ణించి పిలిచారో మనం చూడగలం. కానీ యేసుక్రీస్తు వారికి యెహోవా అనే నామం ఉంది. తండ్రి అంటే దేవుడే యెహోవా, యేసుక్రీస్తు వారు కూడా యెహోవా అని గ్రంథంలో లేని మాటల్ని, వీరి యొక్క ఊహలో నుంచి వచ్చిన మాటల్ని వీళ్ళు గ్రంథంలో చేర్చడం జరుగుతుంది. కాబట్టి యెహోవాని ఎవరి గురించి తెలియజేస్తున్నారు? ఇక్కడ పితరుల దేవుడి గురించి తెలియజేస్తున్నారు, తండ్రి అని దేవుడి గురించి తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయనే యెహోవా. ఆ యెహోవా తప్ప వేరొక యెహోవా లేడని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి మరలా మనం లేఖనాలు చదువుకున్నాము, మీరు స్పష్టంగా విని గ్రహించవలసిందిగా ప్రభు పేరట ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నానండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం మరలా చదువుకుందాము. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. మేము వినిన దానిని బట్టి చూడగా నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మేము వినేదాన్ని బట్టి అంటే మనము కాదండి. ఈ పదం మాట్లాడినప్పటికీ సమూయేలు కాలంలో వారు విన్నదాన్ని బట్టి నీవు తప్ప వేరొక దేవుడు లేడని మాట్లాడుతున్నారు. ఎవరైనా యెహోవా. ఎవరు యెహోవా? పితరుల దేవుడిగా పిలువబడిన ఆయన. ఆయనకి ఏ నామము? యెహోవా అని నామము. అధికారికముగా యెహోవా అనే నామము కలిగిన ఆయన. జాగ్రత్తగా గమనించాలండి, నామం అనేది అధికారం కింద ఉంటుంది. అర్థమవుతుందండి? అధికారాన్ని సూచిస్తుంది. నామం అనేది అధికారాన్ని సూచిస్తుంది. ఏ అధికారం సూచిస్తుంది అంటే ఆ నామం గలవారు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న అధికారాలను సూచిస్తుంది. ఆ నామం గలవారు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న అధికారాలను సూచిస్తుందని మొదట గ్రహించుకోవాలి. కాబట్టి మనము ఇంకో లేఖనం చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండము. మనం లేఖనాలు నమ్మాల్సిన అవసరం ఉంది. మన యొక్క ఊహలు మనకు అవసరం లేదండి. నరుని యొక్క ఊహలు మనకు అవసరం లేదు. నేను అలా అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను అని జ్ఞానాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా మనం వాక్యాన్ని వివరిస్తే చాలు.
గ్రహించుకుంటే చాలు. అందుకే మొదట నేను చదివిన వచనం ఏమంటే, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకొనుడి. తర్వాత చదివిన వచనం ఏంటంటే, నరుని ఊహను బట్టి లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను అని. ఈ 2 లేఖనాలు మొదట చదివిన కారణం అదేనండి. కాబట్టి మనం నిర్గమాకాండం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదామండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇలాంటి వాక్యాలు చదివినప్పుడు చెంప చెల్లుమన్నట్టుంటుంది. ఇలాంటి వచనాలు అర్థమైనప్పుడు చెంప చెల్లుమన్నట్టుంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడటానికి మీరెవరు? నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి నేనెవరు? పరమందున్న దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో ఉంచాడంటే ఆయన యొక్క హృదయంలో నుంచి పుట్టిన మాటల్ని గ్రంథంలో రాయించి ఇచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చదవాల్సిన బాధ్యత మనది. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ అలా కాకుండా మన యొక్క ఊహల్ని, మన యొక్క జ్ఞానాన్ని తీసుకెళ్ళి ఈ గ్రంథంలో పెట్టామనుకోండి, ఆ యొక్క మాటలు దైవావేశం వల్ల కలిగినవి కాదు, కానీ నరుని యొక్క ఆవేశ జ్ఞానము వలన కలిగిన మాటలు అవుతాయండి. నరుని యొక్క ఆవేశము వలన కలిగిన మాటలు అవుతాయి. కాబట్టి సహోదరులు రత్నకిషోర్ గారు, మీరు జాగ్రత్తగా గమనించాలండి. యెహోవా అనే నామము పితరుల దేవుడైన ఆయనకు మాత్రమే తగినది, ఆయనకు మాత్రమే పెట్టినదని లేఖనాలు మీకు నేను ఎత్తి చూపించానండి. కానీ మీరేం చేస్తున్నారంటే, మీరు మీ యొక్క ఊహని ప్రచురిస్తున్నారు, మీరు మీ యొక్క ఊహని చెబుతున్నారు. కాబట్టి జ్ఞానము దేవుడు వెరుగుతనం చూస్తున్నాడు. కాబట్టి మనం రోమిలి రాసిన పత్రికలో చూసినట్టయితే గ్రంథంలో మనకి ఏమో తెలియజేస్తుందంటే, అక్కడ యూదులేమో సూచక్రియలు కోరుతున్నారంట, గ్రీసు దేశస్తులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారంట. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నామని పౌలు గారు తెలియజేస్తారు. కాబట్టి జ్ఞానాన్ని వెతకదండి, లేఖనాలు పరిశీలించండి, లేఖనాలు పరిశీలన చేయండి, పరిశీలనగా చదవండి. అప్పుడు మీకు లేఖనాలు అర్థమవుతాయి. యెహోవా అనే నామము పితరుల దేవుడికి మాత్రం పెట్టడం జరిగింది. కాబట్టి ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. కాబట్టి నీ దేవుడైన యెహోవా అని మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారా? కాదు. ఇశ్రాయేలీలకి తన పితరుల దేవుడు ఆయన యెహోవా అని తెలియజేశాడు. ఆ యెహోవా గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ అద్వితీయుడగు యెహోవా అంటే అర్థం ఏంటో మీకు తెలుసునా? ఈ అద్వితీయుడగు యెహోవా అనంటే ఒక్క దేవుడే. ఇలాంటి యెహోవా ఇంకో యెహోవా లేడని అర్థం. ఇలాంటి యెహోవా ఇంకో యెహోవా లేడని అర్థం. ఇలాంటి దేవుడు ఇంకో దేవుడు లేడని అర్థము. అంతేగాని 2 యెహోవాలు ఉన్నారు, 3 యెహోవాలు ఉన్నారు, ఏంటండి ఇది? పేరు చూస్తేనేమో క్రీస్తు సంఘము అని చెప్పుకుంటూ, ఎవరు చూసినా కానీ క్రీస్తు సంఘం అని పేరు చెప్పుకుంటూ మనకి ఇష్టం వచ్చినట్లుగా బోధ చేస్తున్నారు. ఒకరు చూస్తేనేమో యేసుక్రీస్తు నరుడు మాత్రమే, దేవుడు కాదు, నరుడు దేవుడు ఎలా అవుతాడు అని ఒక బోధన వక్రీకరించే వాళ్ళు ఉన్నారు. ఇంక మీరు చూస్తేనేమో యేసుక్రీస్తు వారు యెహోవా, ఆయన కూడా యెహోవానే, ఆయన కూడా యెహోవాని పిలవటం జరిగింది అని మీరు చెబుతున్నారు. యెహోవాకు మార్గాన్ని సరళం చేయుడి అని మీరు ఒక వాక్యాన్ని ఎత్తి మాట్లాడినప్పుడు అది అధికారాన్ని మాట్లాడుతుంది, అక్కడ అధికారాన్ని సూచిస్తుంది. అక్కడ యెహోవా నామమున రాబోయే వానికి మార్గాన్ని సరళం చేయమని అర్థం. అక్కడ యెహోవా అధికారం కింద వస్తున్నాడు ఆయన, అది గమనించాలి మనము. అంతేగాని అక్కడ యెహోవా ఉందని చెప్పేసి యెహోవా దేవుడు వచ్చాడని మీరు వక్రీకరిస్తున్నారు. మన క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తే ప్రభువు మార్గాన్ని సరళం చేయుడి అని అంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు శ్రద్ధగా విన్నారనుకుంటున్నాను. యెహోవా అనే నామం ఎవరికి పెట్టడం జరిగిందో ఆలోచన చేయండి. ప్రత్యేకించి చెప్పాడు యెహోవా అనే నామం ఎవరు పెట్టడం జరిగిందో అనేది. కాబట్టి ఆ నామం కలవారైన యేసుక్రీస్తు వారు మాత్రం కాదు. ఆయన తండ్రి అయిన దేవుడు, పితరుల దేవుడు, పరమందున దేవుడు, సింహాసీనుడై ఉన్న దేవుడు. ఈయన మాత్రమే యెహోవా అని మాట్లాడటం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి అయితే వాక్యమును మాట్లాడటం జరిగింది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెనని మాట్లాడటం జరిగింది. కాబట్టి సృష్టి ప్రారంభం జరగకమునుపు
యేసుక్రీస్తు వారిని వాక్యముగా పిలువబడినట్టుగా మనం చూడగలమే, కానీ యెహోవాగా పిలిచినట్టుగా మనం చూడలేము. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే క్రైస్తవుని యొక్క లక్షణం. ఇది మాత్రమే అపోస్తలుల బోధ. కానీ లేని వాక్యాల్ని చిత్రీకరించి, లేని ఊహల్ని తమ యొక్క ఆలోచనలో తీసుకొచ్చి బైబిల్లో రుద్దటం వలన వారి యొక్క ఊహ అవుతుందే కానీ దేవుని యొక్క మనసు ఏమాత్రం అది కాదు. కాబట్టి పరమందున దేవుడు, తండ్రి అనే దేవుడు మాత్రమే యెహోవా అని, ఆయనకు మాత్రమే ఆ నామము తగి ఉన్నదని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, అలాంటి దేవుడు, అలాంటి యెహోవా ఎవరు లేరని ఇప్పుడు మనం లేఖనాల ద్వారా పరిశీలన తెలుసుకున్నాము. కాబట్టి మనము ఇటు విధానం మనకు అర్థం అవ్వాలంటే ఈ యొక్క పదాలు మాట్లాడినప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలి, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళాలి. ఇశ్రాయేల్కి ఏమని ఉద్దేశించే యొక్క పదాన్ని తెలియజేస్తాడో మనకు అర్థమవుతే ఈ యొక్క విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇశ్రాయేల్కి పితరుల దేవుడిగా పిలువబడిన ఆయన అప్పుడు దాకా తన యొక్క నామాన్ని అధికారికంగా తెలియజేశాడు. కాబట్టి అలా అధికారంగా తెలియజేసిన ఆయన మరలా తిరిగి యేసుక్రీస్తు వారికి కూడా యెహోవా అనే నామం ఉంది అని అలాగా అధికారికముగా ఆయనకి అలా నామం పెట్టినట్టు కానీ ఎక్కడ కూడా బైబిల్లో లేదని మొదట మనం గ్రహించుకోవాలండి. కాబట్టి సోదరులు రత్నకిషోర్ గారు, ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాము. బైబిల్ గ్రంథంలో లేని మాటలు మీరు ఇవే కాకుండా చాలా చెబుతున్నారు. కాబట్టి నెక్స్ట్ కూడా మీ గురించి మేము ఇంకా వీడియోలు చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే చాలా విషయాలు మీరు తప్పుగా బోధిస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్లుగా మీ జ్ఞానానుసారంగా మీరు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మీరు యొక్క మాటలు విని ఎవరైతే రత్నకిషోర్ గారి యొక్క బోధన వింటున్నారో, ఎవరైతే ఆయన్ని ఫాలో అవుతున్నారో మీరందరూ కూడా శ్రద్ధగా యొక్క లేఖనాలని పరిశీలన చేయండి. కారణం ఏమంటే బైబిల్ మాత్రమే పరిశుద్ధ గ్రంథము, బైబిల్ మాత్రమే దైవవశం వల్ల కలిగిన గ్రంథము. బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా పరిశీలించి యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. నరుని ఊహను బట్టి లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకునే వల్ల ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా మాత్రమే చదవాలి. అంతేగాని మన ఊహలను తీసుకొని అక్కడ పెట్టకూడదు. కాబట్టి యెహోవా అనే నామం యేసుక్రీస్తు వారికి లేదండి. యేసుక్రీస్తు వారికి పెట్టిన నామాలు కొత్త నిబంధన చట్టంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి శ్రద్ధగా విన్నారనుకున్నాను. మీ అందరికీ వందనాలు.